టీఎస్ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఆ పార్ట్ చూద్దాము. ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్ వన్ అదర్ సెషన్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్ సంబంధించింది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో కొన్ని డాక్యుమెంట్స్ నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, మీరు ఎంసెట్ హాల్ టికెట్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. దాన్ని అడ్మిట్ కార్డ్ అని కూడా అంటాం కదా. సో ఆ హాల్ టికెట్ ప్రింట్అవుట్ కావాలి. అండ్ ఈఏపీ సెట్ ర్యాంక్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎంసెట్ అని రాశాను బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో, మీరు నార్మల్గా మీరు ఏదైనా వెబ్సైట్లో మీ రిజల్ట్ చూస్తుంటే ఆ జిరాక్స్ కాదు, యాక్చువల్లీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ర్యాంక్ కార్డ్ దొరికిస్తుంది. సో ఆ ర్యాంక్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఆధార్ కార్డ్ ఎసెన్షియల్ ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్. ఇక్కడ నేను క్లియర్గా రాశాను చూడండి. ఎసెన్షియల్ ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్కి ఆధార్ కావాలి. ఆధార్లో కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే కానీ నో ప్రాబ్లం, మీకు అక్కడ అదర్ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, ఎస్ఎస్సి మెమోస్ అవి కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు క్రాస్ వెరిఫై చేస్తారు. నీ నాట్ టు బీ వర్రీ. సో బట్ మీ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం జస్ట్ అది చెక్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్, అకాడమిక్స్ రికార్డ్స్ సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి కావాలి మీకంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అది 10th గ్రేడ్ ప్రూఫ్. అక్కడ ఏదైనా మిస్టేక్ ఉందనుకో ఇక్కడ కూడా వెరిఫై చేస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 12th గ్రేడ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ కూడా మీరు ఏదైతే, మళ్ళీ చెప్తున్నాను, మీ రిజల్ట్స్ షార్ట్ మెమో అని ఇస్తారు కదా, ఆ షార్ట్ మెమో పట్టుకెళ్ళండి. మీ రిజల్ట్స్ ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా మీ వెబ్సైట్లో చేసుకొని అది తీసుకెళ్లారనుకోండి, అది వ్యాలిడిటీ కాదు, వ్యాలిడ్ అవ్వదు. సో షార్ట్ మెమో తీసుకోండి. ఆ షార్ట్ మెమో మీద మీ ప్రిన్సిపల్ సైన్ అండ్ మీ కాలేజ్ స్టాంప్ ఉంటుంది. సో అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఐ హోప్ ఇది తెలిసిందే. సో లాస్ట్ ఇయర్ అంటే మీరు 12th కంప్లీట్ చేసుకున్న ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ చూడండి. ఇంకొకటి, స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి, క్లాస్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో క్లాస్ 6 ఎక్కడైనా ఒకటే స్కూల్ ఉందనుకోండి, ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, సో మీ అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి అమ్మ. ఐ హోప్ మీ దగ్గర ఉండుంటాయి, బికాస్ మీరు 11th 12th చేసుకున్నప్పుడు అక్కడ అడుగుంటారు మీకు స్టడీ సర్టిఫికేట్ సంబంధించింది. బట్ స్టిల్ లేకుంటే పెట్టుకోండి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీస్ సర్టిఫికేట్స్. ఇక్కడ మీకు రిజర్వేషన్స్ ఎవరికైతే ఉన్నదో సో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా క్రూషియల్ అయిపోతుంది. అండ్ ఇంకొక రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు స్టైఫండ్ వస్తుంది కదా, రియంబర్స్మెంట్ అవుతుంది కదా, ఫీ రియంబర్స్మెంట్ అయితే ఫీ కన్సెషన్ ఉంటుంది కదా, అది ఇన్కమ్ బేస్డ్ అని ఉంటుంది. ఇన్కమ్లో మీకు ఆ ఇన్కమ్ మీరు ఏదైతే ఉందో ఇది చూడండి, ఇష్యూడ్ ఆఫ్టర్ January 1, 2025 ఫర్ ద ఫీ ఎక్సెప్షన్. మళ్ళీ చెప్తున్నాను, ఫీ ఎక్సెప్షన్కి ఏదైతే ఉందో ఇక్కడ ఇన్కమ్ చెక్ చేస్తారు. మీ ఇన్కమ్ ఎంత, దాన్ని బట్టి మీకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతారు. ఇన్ కేస్ ఇన్కమ్ సబ్మిట్ చేయకుండా మీకు అలాట్ అవుతుంది. ద ప్రాబ్లమ్ విత్ వాట్, మీకు అక్కడ ఫుల్ పే చేయాలని వస్తుంది. రియంబర్స్మెంట్ ఉన్నా కూడా మీకు మీరు ఆ కేటగిరీలోకి వచ్చినా కూడా మీకు ఫుల్ పే చేయాలని వస్తుంది. మళ్ళీ వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత మళ్ళీ ఆ హెడ్ ఆఫీస్ బ్రాంచ్కి వెళ్ళి మీరు ఇన్కమ్ సబ్మిట్ చేసుకొని మళ్ళీ అలాట్మెంట్ చేంజ్ చేసుకోవాలి. ఇది పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఇన్కమ్ ఏదైతే ఉందో లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోండి. క్యాస్ట్ ఎప్పటిదన్నా పర్లేదు, బట్ ఇన్కమ్కి ఎక్స్పైరిటీ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది ఫర్ సర్టెన్ పీరియడ్ ఓన్లీ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ జనవరి అని మెన్షన్ చేశాను, ఇంకా బెటర్ ఫిబ్రవరి అండ్ ఇవి మే, నియర్ బై ఏప్రిల్, ఈ మంత్స్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా యూ కెన్ గో ఫర్ ఇట్. యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ సబ్మిట్ చేయాలి. అక్కడ సబ్మిట్ చేస్తేనే మీకు రియంబర్స్మెంట్ ఫీ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో అది అప్లికబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మైనారిటీ స్టేటస్ కోసం మైనారిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీస్ ఆర్ ద సర్టిఫికేట్ ఫర్ ద స్పెషల్ కేటగిరీ, స్పెషలీ ఫ్రమ్ ద రిజర్వేషన్స్ అండ్ ఫీ ఎక్సెప్షన్ అండ్ మైనారిటీ కేటగిరీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వన్, ఇంకా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయంటే, సపోజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కానీ, మీకు దగ్గర ఎన్సీసీ ఏదైనా సర్టిఫికేట్, ఎన్సీసీ మీద కూడా కొన్ని సీట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందమ్మా, అది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్, బట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్స్ పర్సనల్స్ అని ఇది మెన్షన్ చేశారు. దీనితో పాటు స్పెషల్ ఇంకోటి ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ నేను సమ్వేర్ మెన్షన్ చేశాను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోండి, గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ వెళ్ళి మీ నియర్ బై మీ సేవలో వెళ్ళి అప్లై చేసుకోండి, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అడుగుతారు, 10th ప్రూఫ్, మార్క్ షీట్ పెట్టమని, ఇంటర్మీడియట్ మార్క్ షీట్ పెట్టమని. గ్యాప్ షీట్ డెఫినెట్గా అందరికీ కాదు తీసుకోవాల్సింది, ఎవరైతే 12th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీరు కాలేజెస్లో జాయిన్ అవ్వకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎంసెట్ కానీ ఆ హెల్త్ రీజన్స్ వల్ల మీరు 1 year ఆగిపోయిన వాళ్ళు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అప్లికబుల్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఇది వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇంకా ఏదైనా ఉంటే ఇవి యాడ్ చేసుకోండి అమ్మా. దిస్ ఇస్ వాట్
దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్. అండ్ ఇంకొకటి రెసిడెన్షియల్ అండ్ లోకల్ స్టాటస్. ఇప్పుడు లోకల్ స్టాటస్ కూడా ఇది ఎందుకు కొంతమందికి ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఇంటర్మీడియట్ డిఫరెంట్ దగ్గర చదివాను, సో బట్ మరి మీరు తెలంగాణలోనే ఉన్నారు, బట్ ఇంటర్మీడియట్ వేరే దగ్గర చూస్తారు అంటే మీ లోకాలిటీ చెక్ చేయడానికి, అంటే మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు. ప్రీవియస్గా ఏమైతే ఎంసెట్ ఏపీ స్టూడెంట్స్ కానీ టీఎస్ స్టూడెంట్స్ కానీ రాసుకోవచ్చు, ఏపీ కానీ ఏపీ వాళ్ళు టీఎస్ రాసుకోవచ్చు, టీఎస్ వాళ్ళు ఏపీ రాసుకోవచ్చు. బట్ దిస్ టైం అలాంటి ఆప్షన్స్ లేదు కాబట్టి ఇక్కడ లోకాలిటీ సంబంధించిన థింగ్స్ చెక్ చేస్తారు. మీకు చెక్ చేసినప్పుడు సో మీరు 10 years అంటే మీకు దానికి లోకల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని ఉంటాయి కదా, సో ఆ 2 సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి అమ్మా. దిస్ ఇస్ ఫర్ ఎలాంటి కేసెస్లో యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 10th వరకు తెలంగాణలో చదివాను, 11th and 12th ఇంటర్మీడియట్ బయట చదివాను, అప్పుడు నీ లోకాలిటీ ఏది డిసైడ్ అవ్వాలి. బట్ అక్కడ మెమోలో నీకు ఏమవుతుంది, ఏపీ అని మెన్షన్ చేసి ఉంటుంది. బట్ నువ్వు లోకాలిటీ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చేస్తే నా అసలు ప్రాపర్ ఇదే అని చూపిస్తే అప్పుడు నీకు వ్యాలిడిటీగా కన్సిడర్ అవుతాను అనమాట. దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్ బేస్డ్ ఆన్ దట్. అండ్ ప్రిపరేషన్ ఫర్ ద వెరిఫికేషన్ ఏం చేయాలి, బ్రింగ్ 2 copies, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్. ఏదైతే ఉన్నాయో ఒరిజినల్ తీసుకెళ్ళండి, 2 కాదు ఇంకా బెటర్గా కావాలంటే ఇంకో 2-3 ఎగ్జామ్స్ నన్ను అడిగితే ఒక 4 copies తీసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ 2 copies యూజ్ అయినా కూడా అలాట్మెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేయాల్సినప్పుడు అక్కడ ఒక 2 copies సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాలేజ్లో విత్ హెల్ప్ ఆఫ్ ఒరిజినల్స్ కూడా. సో ఒక 4 copies పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి, ఆర్గనైజ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఎట్ వన్. లైక్ ఒక ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి. మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు మీకు బయట, సో ఇది ఫస్ట్ డాక్యుమెంట్ అరేంజ్ చేయాలి, దీని తర్వాత ఇది ఉండాలి, దీని తర్వాత ఇది ఉండాలి. సో యూ హ్యావ్ టు ఆర్గనైజ్ అండ్ బోత్ ఒరిజినల్ అండ్ జిరాక్స్. దిస్ ఇస్ వాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఏదైనా మీకు క్లియర్గా కావాలి, ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఐఎమ్ గోనా హెల్ప్ యూ దట్ నేను రిప్లై ఇస్తాను మోస్ట్లీ, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ మళ్ళీ చాలామంది అడిగేది గ్యాప్ సర్టిఫికేట్ కావాలా వద్దా, మ్యాండేటరీ. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ మ్యాండేటరీ. ఎవరికి మ్యాండేటరీ, ఎవరైతే 12 తర్వాత డ్రాప్ చేసుకున్నారో, మీన్స్ 1 year గ్యాప్ వచ్చిందో డ్యూ టు హెల్త్ రీజన్స్, డ్యూ టు లాంగ్ టర్మ్ ఆర్ ఎనీ అదర్ XYZ రీజన్స్, సో మీకు గ్యాప్ సర్టిఫికేట్ డెఫినెట్గా కావాలి. సో ఎక్కడ దొరుకుతుంది అంటే నియర్ బై మీ సేవ ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. వాళ్ళు చెప్తారు ఫామ్ ఫిల్ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేసి ఇచ్చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకండి. మోస్ట్లీ మీకు స్టార్ట్ అయిపోతుంది యాజ్ పర్ దట్. ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి నేను June 2nd వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ ఉండే, బట్ ఎగ్జాక్ట్ డేట్ ఏదైతే ఉందో అవి మీకు రివీల్ అవుతుంది. నేను రికార్డ్ చేసే సమయానికి ఎగ్జాక్ట్ డేట్ నాకు రివీల్ అవ్వలేదు. సో దిస్ ఇస్ ద రీజన్ నేను ఇది మెన్షన్ చేసి చెప్తున్నాను. అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఆల్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఫీ ఎక్సెప్షన్ ఉన్నా కూడా రాదు మీరు ఇన్కమ్ సబ్మిట్ చేయకపోతే, రైట్. అండ్ అలాట్మెంట్ అవుతుందా అంటే అవుతుంది, బట్ అలాట్మెంట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో అండ్ సో ఫీజ్ పే చేయాలి మీరు, ఎక్సెప్షన్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వదు. సో మళ్ళీ దానికి పెద్ద హెడేక్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫేసింగ్ దట్ తర్వాత ఫేస్ చేసే ముందు ఇష్యూస్ ఇప్పుడే క్లియర్గా అన్నీ చూసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.